హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మా పాప కోసం సింపుల్ అండ్ టేస్ట్ ఉండేలా లంచ్ బాక్స్ రెడీ చేశాను. అది ఎలా చేసుకుందామో చూద్దాం. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇలాంటి ఒక కడాయి అంటే పొగని అంటాము, అది పెట్టుకోవాలండి. ఆ తర్వాత కొంచెం వేడెక్కాక అందులో ఆయిల్ వేసుకోవాలి తగినంత. ఆయిల్ కొంచెం వేడెక్కాక దాంట్లో ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయినాక పల్లీలు వేసుకోవాలండి. పల్లీలు కూడా కొంచెం ఫ్రై కావాలి, ఫ్రై అయితేనే బాగుంటాయి. ఆ తర్వాత పచ్చిమిర్చి వేసుకోండి. పచ్చిమిర్చి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు యాడ్ చేసుకోండి. కొంచెం కరివేపాకు అనేది కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకోండి, దాని ఫ్లేవర్ బాగుంటుంది పిల్లలకు. అది కొంచెం బాగా ఫ్రై అవ్వాలి. 1 మినిట్ ఫ్రై చేసుకొని కొంచెం స్టవ్ అనేది కొంచెం హైలో పెట్టుకోండి. కొంచెం ఫ్రై అవ్వనివ్వండి దాన్ని 1-2 మినిట్స్. ఇలా ఒకసారి ఇలా కలుపుతూ చూసుకోవాలి పల్లీలు ఫ్రై అయ్యాయో లేదో అని. ఆ తర్వాత కొద్దిగా కొత్తిమీర మంచి నీట్గా శుభ్రం చేసుకొని చిన్న కట్ చేసుకొని దాన్ని కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలండి. అది కూడా కొంచెం ఫ్రై కావాలి, ఫ్రై అయ్యాక బాగుంటుంది ఫ్లేవర్, అది కూడా బాగుంటుంది. కొంచెం ఇలా మూత ముయ్యండి, లేదంటే ముఖానికి చిట్లుతుంది ఆయిల్ అనేది. అది కూడా 2 మినిట్స్ ఇలా ఫ్రై కావాలి. ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు వేసుకోండి, తగినంత వేసుకోండి. ఎక్కువ వేసుకుంటే ఎల్లో కలర్లో ఉంటుంది, తగినంత వేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ మనం ముందుగా అన్నంలో కూడా వేసుకుంటాము రైస్ వండేటప్పుడు, కొంచెం దీంట్లో కూడా వేసుకుంటే కొంచెం చప్పగా ఉండకుండా కొంచెం ఫ్లేవర్ అనేది బాగుంటుంది, సూపర్ ఉంటుంది అన్నమాట. ఇది అన్నీ ఇట్లా ఫ్రై అయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోండి. ఆఫ్ చేసుకున్న తర్వాత ముందుగా మనము రైస్ చేసుకున్నాం కదా, దాన్ని ఇట్లా ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలండి. చల్లారనిచ్చిన తర్వాత మీకు ఎంత కావాలో అంత తీసుకొని ఇలా ఆ తాలింపులోకి వేయాలి. చాలామంది లెమన్ కూడా వేస్తారు, లెమన్ కూడా వేసుకోండి. నేను ఈరోజు లెమన్ వేయట్లేదు. ఇలా అంతా మిక్స్ చేసిన తర్వాత ఇలా ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.